దేవునికి వందనాలండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోని కొన్ని సంగతులు ధ్యానం చేసుకుందాం. మరి ప్రస్తుత పరిస్థితి మనందరికీ తెలుసు. ప్రపంచం అంతా కూడా చేతులెత్తేసి ఇప్పుడు ప్రతి ఒక్కరూ భయంతో వణుకుతో అసలు ఎలా బ్రతకాలా, మాకు ముందు రోజులు ఉన్నాయా లేవా అనే సందిగ్ధ వ్యవస్థలో ప్రపంచం అంతా ఉంది. కాబట్టి భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం. ప్రపంచ దేశాలే ఇప్పుడు భయపడుతున్నాయి. అగ్రదేశాలు ఉన్నాయి ప్రపంచంలో, అవి కూడా మరి ఈ కరోనా అనే ఈ గొప్ప వైరస్కి భయపడి మరి మానవ మనుగడ భవిష్యత్తులో ఎట్లుంటుందో మరి అర్థం కాని అగమ్య గోచరంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి మనం దేవుని వాక్యంలో నుంచి మానవుడి పట్ల దేవుని ఉద్దేశం ఏంటో కొన్ని సంగతులు మనం ధ్యానంలోకి తీసుకుందాం. మొట్టమొదటిగా మరి నేను ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతాను. అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలా అనగా, నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకునేను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణుడు మా ప్రియ పరలోకపు తండ్రి, జీవంగల యెహోవా దేవా, నీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు స్వామి వారి అతి శ్రేష్టమైన నామంలో నీకు వందనాలు ప్రభువా. ఈ విధంగా లైవ్లో నీ బిడ్డలను దర్శించటకు మీరు చూపిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. గొప్ప దేవుడు, మహిమాపూర్ణుడు, శక్తి సంపన్నుడు, యథార్థవంతుడు, పూజ్యనీయుడు ప్రభా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. కనుక తండ్రి, కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ పోతుండగా దయ చూపించి దీనదాసుడిని కనికరించి నీ ఆత్మచేత నింపి బలమైన సాధనంగా వాడుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఇటువంటి విపత్తు పరిస్థితుల్లో మరి దేవుడు నన్ను చూస్తున్నాడా అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నన్ను చూస్తే మరి దేవుడు నన్ను రక్షించగలడా అనే సమస్య కూడా మన జీవితంలో ఉత్పన్నమవుతుంది. కానీ మరి ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు మనల్ని చూచే దేవుడని, మరి దేవుడు ఆ అగరుని చూచి ఆమె ఏమంటుందంటే, అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలా అనగా, నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకోలేను అను. కాబట్టి ఆమె చూచుచున్న దేవుడు. మన దేవుడు ఎవరంటే చూచుచున్న దేవుడు, మనందరినీ చూచే దేవుడు. నువ్వు పడుకునుట, నువ్వు లేచుట, నీ తలంపుల్లోకి రాకముందే నువ్వేమి ఆలోచిస్తున్నావో ఎరిగిన దేవుడు. అంత గొప్ప దేవుడు అండి. ప్రపంచంలో ఏ మానవుడు కూడా ఎదుటివాడి హృదయాన్ని ఎరగలేడు. కానీ మన దేవుడు మన మానవ హృదయాన్ని అంత కూడా పరిశీలించగల సమర్థుడైన దేవుడు మన దేవుడు. అందుకని ఆయనకి చూచుచున్న దేవుడు అని పేరు ఉంది. మనకి ఇక్కడ బాగా తెలుసు. ఇప్పుడు మరి ఇక్కడ అబ్రహాముకు రెండవ భార్యగా ఉన్న మరి హగరు అనే ఒక స్త్రీ, మరి వాళ్ళ ఇంట్లోనే పనిచేసే అమ్మాయి, ఆ స్త్రీ మరి వాళ్ళ పిల్లలు లేనందువల్ల మరి తన భార్యే సలహా ఇస్తూ వచ్చింది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఏం జరిగింది అని అంటే, మరి ఆమెకు దేవుడు పిల్లలు ఇచ్చినట్టుగా మనం చూస్తుంటాం. అతనుకు ఇస్మాయిలు అని పేరు పెట్టింది. తర్వాత ఆ హగరుకు షారాకు మధ్యలో కొంత మరి కొన్ని విభేదాలు వచ్చాయి. మరి ఆమెను విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెను అరణ్యంలో మరి విడిచిపెట్టినప్పుడు మరి ఆ బాబు బాగా ఏడుస్తున్నప్పుడు తల్లి చూడలేక దూరం వెళ్ళి ఆమె కూడా ప్రార్థన చేస్తుంది. ఆ బాబు కూడా మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ బాబు మొర విని ఆ బాబుకు దాహానికి నీళ్లు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. కనుక ఆ సందర్భంలో అన్న మాట ఇది. కాబట్టి చూచుచున్న దేవుడు. ఇప్పుడు మన దేవుడు ఎవరు అంటే చూచుచున్న దేవుడు. యోబు గ్రంథంలో మనం చూసినట్టయితే మరి 24వ అధ్యాయము యోబు గ్రంథం
24వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు. ఆయన వారి మార్గము మీద తన దృష్టి నుంచును. అది కాబట్టి ఏమంటాడంటే, ఆయన వారికి అభయమును దయచేయను కనుక వారు ఆధారము నొందుదురు. కాబట్టి ఈరోజు మనం ఆధారం లేని వారం కాదు. మరి ఎన్నో స్టేట్మెంట్లు మనం వింటా ఉన్నాం, వార్తల్లో కానీ మీడియాలో కానీ ఎన్నో వింటున్నాం. ఏమని వింటున్నాం అంటే, మనకి ఇంకా వేరే గత్యంతరం ఏమి లేదు, మనం ఇంట్లో ఉండటం తప్ప అని అంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, ఆయన వారికి అభయమును దయచేయను కనుక వారు ఆధారము నొందుదురు. ఆధారం, అందుకని ఒక పాటలో ఆధారం నీవేనయ్యా నా యేసయ్యా అనే ఒక పాట ఉంది, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆధారం ఉంది, మనకి నిరీక్షణ ఉంది. మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడు. మనకు ఇన్ని విపత్తుల్లో దేవుడు ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఉంచి ఉన్నాడు. కాబట్టి నీ మార్గం మీద ఆయన దృష్టి ఉంచున్నాడు. కాబట్టి బైబిల్లో కూడా ఒక పాట మనకు ఒక కవులు రాస్తూ వచ్చారు. 2 దారులు, ఏ దారి కావాలో మానవ, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పాతాళం కావాలో పరలోకం కావాలో తెలుసుకోవో మానవుడా అని ఒక పాట కూడా ఒక కవి రాస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన మనకి మార్గం చూపించే దేవుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువునుడు, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నేను తప్ప వేరే మార్గమే లేదన్నాడు. కాబట్టి ఇక్కడ మనల్ని సృష్టించిన దేవుడు, మనం ఆయన ప్రణాళిక చొప్పున జీవించి ఆనందమయంగా మన జీవితాన్ని చూడాలని ఇష్టపడిన దేవుడు మనలో ఒక పాపం మానవుడు చేయటం ద్వారా దేవునికి దూరం అయిపోతూ వచ్చాడు. దేవుని ప్రమిసెస్ లో నుంచి మానవుడిని పంపించే పరిస్థితి వచ్చింది. కనుక దేవుడు మానవుడు భ్రష్టుడై మానవుడు నరకానికి పాత్రుడు కాకుండా ఉండటానికే యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి మార్గంగా ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఉంచి వారి మార్గాల్ని సరిచేయటానికి మార్గమై ఉన్న దేవుణ్ణి ఈ లోకానికి ఆయన పంపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మార్గం ఆయన, సత్యం ఆయన, జీవం ఆయన. మరియా అడుగుతూ ఉంటది. మరియా మార్తా అనే 2 సహోదరులకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆడు కూడా ఒకసారి చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటాడు. వాడిని పాతిపెట్టి 4 రోజులు అయిన తర్వాత దేవుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చి, మరియా నువ్వు నమ్ముతున్నావా నీ తమ్ముడు లేస్తాడని అని అంటే, పునరుద్ధానమందు లేస్తాడు, పునరుద్ధానమును జీవమును నేనే అని ఆయన సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయించినట్టయితే నువ్వు మార్గం లేని వాడు కాదు. నీ జీవితం అగమ్య గోచరం కాదు. నిన్ను చూస్తున్న దేవుడు, నీ పరిస్థితిని ఎరిగిన, నిన్ను రక్షించడానికి పరలోక రాజ్యానికి నుంచి ఈ లోకానికి మానవుడిగా యత్నించిన దేవుడు, అంత సమర్పణ కలిగిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టడానికే ఇష్టపడి ఈ లోకానికి వచ్చిన దేవుడు నీ మార్గాన్ని ఆయన కనిపెడుతూ వస్తున్నాడు. నీ మార్గానికి ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు అని. కాబట్టి ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ మార్గం మీద ఆయన దృష్టి ఉంచాడు. చూడండి, యోగ గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్టయితే, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా, నా అడుగు జాడలన్నీ లెక్కించును కదా అని ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజు మానవుడు చాలా మంది ఏమనుకుంటారంటే, మనం మంచి చేస్తున్నప్పుడు, దేవునికి ఫేవర్ గా ఉన్నప్పుడు, దేవుని క్రియలు చేస్తున్నప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు, నాకు ప్రతిఫలం ఇస్తాడు అని అనుకుంటారు. కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచనకి రాదు. కానీ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది అంటాడు. కాబట్టి ఇక్కడ ఆయన నా ప్రవర్తన ఎరిగినవాడు. దేవుడు ఎవరు అంటే, నువ్వు పడుకుంటుట, నువ్వు లేచుట, నువ్వు తలంచక ముందే నీ తలంపులు ఎరిగిన దేవుడు.
కనుక నీ ప్రవర్తన ఎరుగును కదా, నీ అడుగుజాడలన్నీ లెక్కించును కదా అంటాడు. ఆయన నీ అడుగుజాడలన్నీ లెక్కించేవాడు. అందుకనే ఎవరి క్రియలు వారి వెంట వస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతే మనం యోబు గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనం చూసినట్టయితే, ఆయన దృష్టి నరుల మార్గం మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టు చూచుచున్నాడు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నవి, ఆయన వారి నడతలన్నీ కనిపెట్టుకొని చూస్తున్నాడు అన్నాడు, కనిపెట్టి చూస్తున్నాడు అన్నాడు. కాబట్టి ఆయన దృష్టి నరుల మార్గాల మీద. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆ మార్గాన్ని ఆయన ఎరుగును. కనుక నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు, నువ్వు ఎవరిని మరి అనుకరిస్తున్నావు? లోకంలో యేసుక్రీస్తు ప్రభువును నువ్వు తెలుసుకున్నావా? యేసుక్రీస్తు ప్రభు నీకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడని నీకు అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఆయన సెలవించేది ఏంటంటే, ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. కాబట్టి ఆయన నేను సృష్టించడమే కాదు కానీ నీ మార్గాన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి ఈ లోకంలో బైబిల్ చెప్పేది ఏంటి అంటే, నరులకు 2 జన్మలు ఉన్నాయి, 2 మరణాలు ఉన్నాయి అని ప్రబోధిస్తుంది. 2 జన్మలు ఏంటి అంటే, శారీరకంగా తల్లి గర్భంలో నుంచి వచ్చిన జన్మ ఒకటైతే, నువ్వు యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించిన జన్మ రెండోది. కాబట్టి ఒకడు తిరిగి జన్మిస్తేనే తప్ప, అంటే ఈ జన్మలో తిరిగి జన్మిస్తేనే తప్పన దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు కాలేవు, అర్హుడు కాలేవు అంటుంది. మళ్ళీ మనం చాలా మంది అంటారు, కొన్ని గ్రంథాలు వేదాలు కొన్ని ఏం చెప్తుంటే పునర్జన్మను గురించి బోధిస్తుంటారు. పునర్జన్మ వేరు, తిరిగి జన్మ వేరు. పునర్జన్మ అంటే అది ఒక మనిషి చనిపోయి మళ్ళీ తిరిగి లేస్తాడు అనే ఒక నమ్మకం. తిరిగి ఎట్ట లేస్తాడు, ఏమై లేస్తాడు అని అంటే, ఒక పశువులాగా అవుతాడు, ఒక కుక్కలాగా అవుతాడు, ఒక నక్కలాగా అవుతాడు. అందుకని మానవ జన్మలో వాడు పుణ్యకార్యాలు చేస్తే మళ్ళీ మానవుడిగా జన్మిస్తాడు అని వాళ్ళ నమ్మకం. కానీ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, మానవులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆపై వారికి తీర్పున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన అంటాడు, ఆయన వారి నడతలు కనిపెట్టుచున్నాడు అంటాడు. మన నడత ఆయన కనిపెట్టే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలా? నీకు మార్గమైన దేవుడిని నువ్వు వెతకాల. నేను చూచే దేవుడికి నువ్వు అనుకూలమైన సత్యమైన జీవితాన్ని నువ్వు జీవించాల. అప్పుడే ఆయన నిన్ను రక్షించడానికి నీకు అనుకూలంగా వచ్చే దేవుడుగా ఉంటాడు. కాబట్టి మనం 139 1 నుంచి 5 వరకు మనం చూస్తుంటే, కీర్తన గ్రంథం 139 1 నుంచి 5 వరకు మనం చూస్తే ఏముందంటే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలిసి ఉన్నది. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. కాబట్టి చాలండి. మరి ఇక్కడ మనం చూసినట్టయితే, మాట మన నాలుకకు రాకముందే ఆయనకి తెలుసు అంట. నువ్వేం అడగబోతున్నావు, నువ్వేం అడుగుతావు, నీ హృదయంలో ఏముంది, అవన్నీ కూడా ఆయనకి బాగా తెలుసంట. నువ్వు కూర్చుంటుట, నువ్వు లేచుట, నువ్వు తలంచుట సమస్తం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి మరుగుగా, దేవునికి దూరంగా ఉండి నువ్వేం చేయలేవు. నీ యొక్క ప్రైవేట్ లైఫ్ ఆయనకు తెలుసు. ప్రతి వాడికి ఒక సొంత జీవితం ఉంటుంది, అది ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన బయట పెడితే నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే మానవుడు పాపి. భవిష్యత్ గ్రంథంలో ఉన్నది, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా వాళ్ళు మరి పాపం చేత నడిపింపబడుతున్నారట. పాపం వాళ్ళలో ఉన్నదట. దేవుడు వాళ్ళను సృష్టించినందుకు చాలా బాధపడిండట. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నీ ఉనికి చెడిపోయినప్పుడు ఆయన నిన్ను పరలోక రాజ్యం చేర్చాలా అంటే నీ
ఈ జీవితంలో క్రొత్త జీవితాన్ని నీకు అనుగ్రహించాలి. కాబట్టి దాన్నే మారు మనసు, పాప క్షమాపణ, తిరిగి జన్మ అనుభవం అని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ అనుభవంలోకి నువ్వు వచ్చినట్టయితే దేవుడు నిన్ను పాపములో నుంచి కాపాడేవాడుగా ఉంటాడు, పాప మార్గాల్లో నుంచి నిన్ను తప్పించేవాడుగా ఉంటాడు. నీ యొక్క హృదయాన్ని నూతన హృదయంగా మార్చగల శక్తివంతుడైన దేవుడు కనుక అటువంటి దేవుడిని నువ్వు ఆశ్రయించినట్టయితే ఆయన నిన్ను కరుణించే దేవుడుగా ఉంటాడు. నిన్ను ఏ పరిస్థితుల్లో కూడా, ఏ కరోనా కానీ, ఇంకా ఏ ప్లేగు కానీ, ఇంకా ఏదైనా సరే ఆయనకి తెలవకుండా నీ దగ్గరికి రావడానికి వీల్లేదు. ఆయన సెలవిస్తేనే ఆయన దగ్గరికి రావాలి. బైబిల్ గ్రంథంలో యోబు అనే మహాభక్తుడు ఉన్నాడు. ఆయన్ని మరి సైతాన్ వచ్చి, సైతానా యోబు నీకు తెలుసా? నాకేందుకు తెలియదు, నీ చేతులు ఆయన చుట్టూ ఉన్నాయి కనుక ఆయన నిన్ను దేవుడిగా కలిగి ఉన్నాడు, ఆయన మరి నీకు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు అంటే దేవుడు అంటాడు, లేదు యోబు భూమి మీద యథార్థవంతుడును చెడుతనాన్ని విసర్జించిన వాడు, అటువంటి వాడు భూమి మీద లేడు అని సైతానుకు చెప్పినట్టుగా చూస్తున్నాం. సైతాను దేవుని చేత మరి ఆయన పర్మిషన్ తీసుకొని వచ్చి యోబుని ఎన్నో శోధించి ఎన్నో భయంకరమైన పరిస్థితులు తీసుకొని వస్తుంది. కానీ యోబు తన జీవితంలో ఎప్పుడు మాటల్లో కూడా ఆయన తప్పిపోలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం చూసినట్టయితే ఆ సామెతలు 5వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే చూడండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్టయితే, నరుల మార్గము యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును, దుష్టిని దోషములు వారిని చిక్కులు పెట్టును. చాలండి. కాబట్టి నరుల మార్గములు యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటి ఆయన గుర్తించును. కాబట్టి నీ మార్గాలు ఎరిగిన దేవుడు నీ నడతంతా కూడా గుర్తిస్తాడు. నువ్వు ఏం నడుస్తున్నావు, ఎక్కడికి నడుస్తున్నావు, నీ పాదములు ఎక్కడికి నిన్ను తీసుకొని పోతున్నాయి, నీ యొక్క చెవులు ఏం వింటున్నాయి, నీ కళ్ళు ఏమి చూస్తున్నాయి, ఇవన్నీ కూడా దేవుడు ఎరుగునట. కాబట్టి ఆయన నిన్ను చూచే దేవుడు. చూడండి 15వ అధ్యాయము సామెతలు 15:3 చూస్తే, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూస్తుండును. అది యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును అంటాడు. దేవుని కనులట ప్రతి స్థలం మీద ఉంటాయట. అవి చెడ్డవారిని మంచివారిని కూడా అవి చూచును. కాబట్టి ఆయన కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఎప్పుడైనా ఆలోచించావా? నీ ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు ఉన్నాడని, నిన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడని, నిన్ను విమోచించడానికి ఈ లోకానికి మానవుడుగా ఏదించి 2000 సంవత్సరముల క్రితం నీ మానవులు నీ పాపాలన్నీ పశ్చాత్తాపం కలుగుటకు, నీ పాపములను పరిహరించుటకు ఆయన ఈ లోకంలోకి వచ్చి నిన్ను కాపాడటానికి తను శిలువ మరణం మీద మరణించి తిరిగి లేచిన దేవుడు ఉన్నాడనే సంగతి మరి నువ్వు ఎప్పుడైనా ఎరిగావా? కనుక ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకా మనం దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9 రెండో దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనం చూస్తే, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా దృష్టి లోకమంతటా సంచారము చేయును. చూడండి, మరొకసారి చూద్దాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయును. తన ఎడల యథార్థ హృదయం గలవారిని అంటాడు. కాబట్టి ఇక్కడ హృదయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే మానవ జీవితానికి చుక్కాని లాంటిది, కేంద్రం లాంటిది ఆ హృదయమే. హృదయంలోనే చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, చెడు ఆలోచనలు ఇవన్నీ వచ్చాయి. అందుకనే ఆయన అంటాడు, కుమారుడా నీ యొక్క హృదయాన్ని నాకి, నేను దాన్ని మారుస్తాను, మాంసం హృదయంగా చేస్తా, ఆ హృదయంలో మంచి తలంపులు వచ్చే హృదయంగా చేస్తా, నా చిత్తానుసారంగా నడవటానికి అనుకూలంగా చేస్తా అని దేవుడు నీ హృదయాన్ని అడిగేవాడుగా ఉంది. ఈ రోజుల్లో చాలా మంది వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు, వాళ్ళ కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని దగ్గర బేరసారా చేస్తూ ఉంటారు. మా కష్టాలు పోతే మీకు ఇది ఇస్తాం. అదే
దేవుడికి ఏమి అక్కర్లేదండి. మానవుల నుంచి దేవుడు ఏమి ఆశించట్లే. ఏం ఆశిస్తున్నాడు అంటే నీ హృదయం, పాడైపోయిన నీ హృదయం, చెడిపోయిన నీ హృదయం, దుష్ట హృదయాన్ని ఆయన అడిగి దాన్ని మంచి హృదయంగా మారవటానికి ఆయన మరి యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపినట్టుగా మనం చూస్తున్నాం. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే మరి ఏమని ఉన్నదంటే, హెబ్రీ 4:13, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదట. మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులు సమస్తమును చూస్తున్నాయని, తేటగా కనపడుతున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు రక్షకుడుగా, నీకు దేవుడుగా, నీకు ప్రభువుగా ఉంటే ఆయన నీ మార్గములన్నీ ఎరిగి, నీ బాగోగులు ఎరిగి, నిన్ను సంరక్షించి, నిన్ను పోషించి, నిన్ను కాపాడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన చేసేవాడిగా ఉంటాడు అని దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించుగాక. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి.